తెలంగాణ కుంభమేళగా పేరొందిన మేడారం జాతరకు జనం పోటెత్తారు. నిన్న ఒక్కరోజే 60 లక్షల మందికి పైగా మొక్కులు చెల్లించుకోగా ఇప్పటి వరకు 1.5 కోటి మంది అమ్మవారిని దర్శించుకున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. ఇవాటితో జాతర ముగియనుంది. భక్త కోటిని దీవించి ఆశీర్వదించిన సమ్మక్క ఇవాళ సాయంత్రం తిరిగి వనప్రవేశం చేస్తుంది. సారళమ్మ కన్నేపల్లికి వెళ్ళిపోతుంది. ఆదివాసీ గిరిజన సాంప్రదాయాల ప్రకారం వడ్డెలు గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి తల్లుల్ని ఎక్కడి నుంచి తోడ్కొని వస్తారో తిరిగి అక్కడికే సాగనంపుతారు. ఈ తంతును వనప్రవేశంగా పిలుచుకునే ఆచారం కొనసాగుతూ వస్తోంది. వనదేవతలు జనప్రవేశం చేసి 2 రోజులు భక్తులకు దర్శనమిచ్చి తిరిగి వనప్రవేశం చేయడంతో 2 ఏళ్ల మహాజాతర పరిసమాప్తమవుతుంది. మరింత సమాచారం మేడారం నుంచి మా ప్రతినిధి విఘ్నేష్ అందిస్తారు. విఘ్నేష్, నేటితో మేడారం జాతర ముగియనుంది. ముగింపు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అలాగే భక్తుల తాకిడి అనుకున్న మేర వచ్చినట్లుగా కనిపిస్తోంది. పెద్ద సంఖ్యలో హాజరయ్యారు భక్తులు. అక్కడి విశేషాలేంటి? ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర ఆదివాసీ కుంభమేళగా చెప్పుకోవచ్చు. ఈ మేడారం జాతర నేటితో ముగుస్తోంది. 4 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిందని చెప్పుకోవచ్చు. చాలా పెద్ద ఎత్తున లక్షలాదిగా భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి కూడా తరలివచ్చి ప్రస్తుతం 4 రోజుల పాటు కూడా దర్శనాలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ప్రస్తుతం కూడా ఈరోజు చివరి రోజు. ఈ సాయంత్రం 5 గంటలతో వనప్రవేశం చేయబోతున్నారు అమ్మవార్లు ఇద్దరు కూడా. వనప్రవేశం ద్వారా ఈ మేడారం జాతర సమాప్తం కాబోతుంది. సాయంత్రం 5 గంటలకు ఈ చివరి ఘట్టం జరగబోతుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేడారం జాతరను అధికారికంగా గుర్తించిన తర్వాత నిధులు కూడా విడుదల చేస్తుంది. ఈసారి 110 కోట్లు నిధులు మంజూరు చేసింది. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. స్నానఘట్టాల వద్ద కావచ్చు, అలాగే చలవ పందిళ్ళు ఎండాకాలం కావడం వల్ల ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరుగుదొడ్లు కావచ్చు, నీటి వసతి కూడా ఎక్కడ ఇబ్బంది జరగకుండా ఉండేలాగా ఏర్పాట్లు చేశారు. మంత్రి సీతక్క దగ్గరుండి ఇక్కడ ఎమ్మెల్యే కాబట్టి స్థానికంగా ములుగు ఎమ్మెల్యే కావడం వల్ల, అలాగే మంత్రిగా ఉండడం వల్ల ఈసారి ఆమె ఆదివాసీ బిడ్డ కావడం వల్ల ఆమె చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. 21వ తేదీన ప్రారంభమైన జాతర 24 ఈ రోజు వరకు ముగుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కన్నెపల్లి నుంచి సారలమ్మను, కొత్తగూడెం మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును, తాడువై మండలం కొండాయి నుంచి గోవిందరాజును గద్దెలపైకి తీసుకొచ్చారు. అలా చిలకలగుట్ట నుంచి సమ్మక్కను కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఈ రోజు మళ్ళీ వనప్రవేశం చేయబోతున్నారు. నిన్న గవర్నర్ తమిళసై కావచ్చు, అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఇక్కడ కేంద్ర మంత్రి అర్జున్ ముండా కూడా ఇక్కడికి వచ్చి అమ్మవార్లను దర్శనం చేసుకున్నారు. చాలా సంతృప్తి ఉందని చెప్పి కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఆర్టీసీకి సంబంధించి 6,000 బస్సులు చాలా ఈసారి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి వివిధ ప్రాంతాల నుంచి భక్తులను తరలించారు. నిన్న ఒక్కరోజే 60 లక్షలకు పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారని చెప్తా ఉన్నారు. మొత్తం 1 కోటికి పైగా భక్తులు దర్శనాలు చేసుకున్నారని చెప్పి ఒక అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఉదయం తెల్లవారుజామున అని తేడా లేకుండా రాత్రి సమయంలో కూడా భక్తులంతా కూడా పెద్ద ఎత్తున దర్శనాలు చేసుకుంటున్న పరిస్థితులు ఇక్కడ పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. ఈరోజు ఇంకా సాయంత్రం వరకు కూడా దర్శనాలు జరగబోతున్నాయి. నిన్న సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు నలుగురు కూడా ఇక్కడ మొత్తం రోజంతా కూడా నిండు దర్శనాలు ఇచ్చారు. నలుగురు దేవతలు కూడా ఈ రోజు సాయంత్రం వరకు కూడా దర్శనాలు కొనసాగబోతున్నాయి. భక్తులు ఈ రోజు వరకు దాదాపు 4 రోజుల నుంచి ఉన్నవారు కూడా ఈరోజు దర్శనాలు చేసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తం పెద్ద ఎత్తున జనాలంతా అయితే తరలి వచ్చిన పరిస్థితి ఉంది. మొత్తం మేడారం జాతర అంతా కూడా సక్సెస్ అయిందన్న ఒక అభిప్రాయం అయితే అధికారుల నుంచి, పోలీసుల నుంచి వ్యక్తమవుతుంది. పోలీసులు కూడా శ్రమించారు. పెద్ద ఎత్తున శ్రమించి ఎక్కడికక్కడ భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 14,000 మంది పోలీసులు ప్రత్యేకంగా ఇక్కడ ఏదైతే దాదాపు వారం రోజుల నుంచి కూడా పటిష్ట బందోబస్తు నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన పోలీసులు, పెద్ద ఎత్తున అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు శ్రమించి ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలాగా జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. డ్రోన్ కెమెరాలు, అలాగే భద్రతా పరంగా కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటైన నేపథ్యంలో చాలా పటిష్ట బందోబస్తు కూడా నిర్వహించిన పరిస్థితి ఉంది. ఈరోజు సాయంత్రం వనప్రవేశంతో జాతర ముగుస్తున్న నేపథ్యంలో అందరూ కూడా చాలా ప్రశాంతంగా ఈరోజు కూడా దర్శనాలు చేసుకొని అమ్మవారిని తరించాలని మంత్రి సీతక్క, ఇక్కడ స్థానికంగా ఉన్న మంత్రి సీతక్క అందరికి కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం అందరూ కూడా భక్తి శ్రద్ధలతో వచ్చిన భక్తులంతా కూడా ఇక్కడ దగ్గరలోని జంపన వాగులో స్నానమాచరించి అక్కడి నుంచి వచ్చి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అమ్మకు ప్రీతిపాత్రమైన బంగారంగా కొలిచే బెల్లంను ఇక్కడ అమ్మవార్ల గద్దెలపైకి వేస్తూ వారంతా కూడా మొక్కులు చెల్లించుకుంటున్నారు. కొంతమంది అయితే తమ ఆరోగ్య సమస్యలు, తమకు కావాల్సిన ఏదైతే కోరికలు నెరవేరే విషయంలో మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది ఇక్కడ నిలువెత్తు బంగారాన్ని అమ్మవార్లకు
ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందరూ కూడా ఇక్కడి నుంచి చాలా సంతోషంగా బయటకు వెళ్తున్నారు. చాలా అమ్మవార్ల దర్శనాలు చాలా బాగా అవుతుందని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. భక్తులంతా కూడా పెద్ద ఎత్తున ఈ రోజంతా కూడా దర్శనాలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిద్ధు.